నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో నిద్ర పట్టట్లేదని చెప్పి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది సఫర్ అవుతున్నారండి. అసలు పిల్లల్లో అయితే ప్రత్యేకంగా ఎందుకంటే పెద్దవాళ్ళలో అంటే సో ఓవర్ థింకింగ్ అని ఏదో ఒకటి స్ట్రెస్ ఉంటది వాళ్ళకి. సో వాళ్ళు కూడా చాలా ప్రయత్నిస్తుంటారు. సో వాళ్ళకి ఒక బెస్ట్ సొల్యూషన్ మనం న్యాచురోపతిలో చెప్తాము. అండ్ చిన్న పిల్లలు అయితే ప్రత్యేకంగా ఎందుకంటే ఈ మొబైల్ యూజింగ్ అని అధికమైపోవడం వల్ల ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు వాళ్ళు మొబైల్ ఇస్తేనే మా పిల్లోడు నిద్రపోతారన్న సిట్యుయేషన్‌కెళ్ళిపోయాము చాలామంది. తింటున్నప్పుడు మొబైల్, పడుకుంటున్నప్పుడు మొబైల్ ఇది అధికంగా అయిపోవడం వల్ల పిల్లల్లో చాలా వరకు కంటి సమస్యలు అండ్ దాంతో పాటు నిద్ర సమస్యలు ఈ 2 అధికంగా అయిపోవడం వల్ల వీళ్ళలో చాలా రకాల డైజెషన్ ఇష్యూస్ అంట, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్, ఫేస్ పాడవడం, హెయిర్ ప్రాబ్లమ్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట నిద్రకి. ఒక మనిషికి ప్రాపర్‌గా అట్‌లీస్ట్ 7-8 అవర్స్ ప్రాపర్ స్లీప్ లేకపోతే మనిషికి ఎన్నో రకాల హార్మోనల్ ఇంబాలెన్స్ అని, కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీస్ అని ఇలా అన్ని రకాల సమస్యలొస్తుంటాయి. సో, నేను న్యాచురోపతిలో బెస్ట్ ఏమంటానంటే ఫస్ట్ మనం పడుకోవడానికి వెళ్తున్నప్పుడు మనం అట్‌లీస్ట్ తినడానికి మనం ఏంటంటే కొంతమందికి అలవాటుంటది. అంటే తిన్న వెంటనే బెడ్ ఎక్కి పడుకుంటుంటారు. సో, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎన్నో రకాల సమస్యలు ఈవెన్ దో నరాల బలహీనత రావడానికి కూడా కారణం చాలామంది ఇలా లేట్ నైట్స్ తినడం, తిన్న వెంటనే పడుకునే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ అధికంగా చూస్తుంటాం. సో, అట్‌లీస్ట్ ఎలా పడుకోవాలి? మనము ఎన్ని గంటల ముందు తినేయాలి? సో, ఏ ఫ్రూట్స్ తింటే మనకి ప్రాపర్ నిద్ర పడతది? ఏం ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? ఏ టైంకి లెగాలి? వీటన్నీ మనం చాలామంది అడిగారు మాకు కామెంట్స్‌లో కూడా. వాళ్ళకే ఈ ప్రత్యేకంగా ఈ వీడియో. సో, మనం ఒకటండి పడుకోవడానికి 3 అవర్స్ ముందు డిన్నర్ ఫినిష్ చేయాలి. అట్‌లీస్ట్ 2 అవర్ ముందైనా సరే. మనం ఏంటంటున్నాను ఎర్లీ డిన్నర్ చేయడం వల్ల ఒకవేళ మనం 6:30-7:30 మధ్యలో డిన్నర్ చేసామనుకోండి 10:30కి పడుకుంటామా? అట్‌లీస్ట్ 3 అవర్స్ గ్యాప్ ఉందా? సో, దానివల్ల మనకి స్టమక్ కొద్దిగా ఫ్రీ ఉండడం వల్ల ఆ టైంలో మనం పడుకుంటే మజిల్ రిలాక్స్ అవుతది. అండ్ నిద్ర కూడా మంచిగా పడతది. మనం తిన్న వెంటనే పడుకున్నామనుకోండి బాడీ హెవీగా అనిపిస్తది. ఆ హెవీనెస్ ఉండడం వల్ల ఎళ్లి బెడ్ ఎక్కి పడుకున్నా మనం ఒక 1-2 అవర్స్ పడుతుందో లేదో నిద్ర మళ్ళీ మెలుకువ వచ్చేస్తది. చిన్న చిన్న దానికి సౌండ్‌లకి నిద్ర లెగిసిపోవడము. కొంతమందికి లేట్‌గా తినడం వల్ల చాలామందికి గురక సమస్యలు, లంగ్ కెపాసిటీ లో అయిపోయి చిరాకు, కోపం గూడా ఎక్కువగా అవుతుంటదనమాట. సో, కాబట్టి మనము తొందరగా తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే పొట్ట ఫ్రీగా ఉంటది. రిలాక్స్‌గా నిద్ర పడతది. అండ్ మధ్యరాత్రిలో లెగడము, లెగిసి డిస్టర్బ్ అయిపోవడం వల్ల మళ్ళీ 1, 2 గంటల వరకు నిద్ర పట్టక, ఆ నిద్ర పట్టట్లేదని పొద్దున పూట లేట్‌గా లెగడం జరుగుతుంటది కదా! ఆ సమస్య అనేది మనకి రాదు. నిద్ర తొందరగా తినడం వల్ల ఫుడ్. సో, తొందరగా తినడం వల్ల ఒకటి మనం తొందరగా ఉలిక్కిపడి లెగడము గానీ, డిస్టర్బ్డ్ స్లీప్ అనేది ఉండదు. మంచి నిద్ర పడతది. ఇంకొకటి తొందరగా డిన్నర్ చేయడం వల్ల ఇంకొక అద్భుతమైన రిజల్ట్ ఏంటంటే మనకి గురక చాలా కంట్రోల్ అవుతదండి. చాలా మందిలో మీరు గమనించారా? పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ, ప్రత్యేకంగా మగవాళ్ళలో మనం లేట్ డిన్నర్స్ చేసేది మగవాళ్ళే. ఆడవాళ్ళేంటంటే కొద్దిగా ఈ మధ్య అవగాహన తెలుసుకొని తొందరగా తినడం మంచిది, బరువు పెరిగిపోతారన్న ఇదితో తొందరగా తింటున్నారు. మగవాళ్ళు ఏంటంటే కొద్దిగా ఆఫీస్ వర్క్ చేసుకొని ఇంటికొచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది. ఆ లేట్ అయిపోయిన వెంటనే మనం ఇంకా లేట్‌గా వస్తున్నారు గదా! ఇంట్లో ఫ్యామిలీ. మనం ఏం చేస్తాం భార్య మంచిగా రకరకాలు వండి పెడుతుంటదనమాట. చాలా వరకు ప్రేమని ఫుడ్ రూపంలో వ్యక్తం చేయడానికి డిన్నర్స్ ఎక్కువగా హెవీగా పెట్టేస్తుంటారు. వాళ్ళ వల్ల బీపీలు, షుగర్‌లు, బరువు పెరిగిపోవడం అండ్ వాటితో పాటు ఈ గురక సమస్యలు గూడా వస్తుంటాయి. కాబట్టి డిన్నర్స్ ఎర్లీగా చేయడం అనేది అట్‌లీస్ట్ మీరు ఒక లేట్‌గా వచ్చినా కూడా లైట్ టిఫిన్స్ లాంటివి పెట్టుకోండి. లేదంటే ఏదన్నా మంచిగా ఇప్పుడు నేను ఒకవేళ లేట్ డిన్నర్స్ చేస్తున్నారనుకోండి, ఒక 20% రవ్వ, 80% వెజిటబుల్స్ ఏసుకొని ఒక గోధుమ రవ్వ ఒకరోజు, ఒకరోజు పెసరట్టు, ఒకరోజు ఇడ్లీ లైట్‌గా. ఎప్పుడైతే ఇట్లా వేస్తున్నామో ఈ హెవీ చట్నీలు పెట్టడం వల్ల అది గూడా మనకి 13 అవర్స్ పడతది డైజెషన్ అవ్వడానికి. సో, డైజెషన్ చాలా లేకపోవడం వల్లే ఈళ్ళకి నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల రకరకాల హెల్త్ వెళ్ళే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే నేనేమంటున్నా అంటే, మనము కొద్దిగా లేట్‌గా ఇంటికొస్తున్నారు అంటే, కొద్దిగా సాఫ్ట్ ఫుడ్ వండాలి. హెవీగా రైస్‌లు ఇవి అవన్నీ పెట్టేయకుండా సాఫ్ట్ ఫుడ్ పెట్టామనుకోండి, పడుకునే ముందు కదా! పడుకునే ముందు ఫుడ్ ఎప్పుడు సాఫ్ట్‌గా, సాత్వికంగా ఉండాలి. కాబట్టి ఎర్లీ డిన్నర్స్ చేయడం వల్ల ఒకటి తొందరగా మనం నిద్రపోతాము. నిద్ర గూడా మంచి నిద్ర పడతది. అండ్ దాంతో పాటు గురక అనే సమస్య కూడా ఉండదు. కాబట్టి తొందరగా డిన్నర్ చేయండి. అధికంగా బరువు పెరగము అండ్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఇంకొకటేంటంటే మనము పడుకోవడానికి ముందు వెళ్తున్నాం గదా! వెళ్ళే ముందు మనం ఏం జేస్తాము? పగలంతా చెమటతో అలా అలిసిపోయి ఉంటాం. బాడీ అంతా అలిసిపోయి ఉంటది. అలుపుగా ఉంటది. అలా ఎళ్లి పడుకున్నా గూడా నిద్ర రాదు. అంటే మనము పడుకుంటున్నప్పుడు మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని, కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకొని బెడ్ మీద ఎక్కితే మనం ఖచ్చితంగా మంచి నిద్ర పడతది. సో, కాబట్టి చూసారా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ ఫుడ్ విషయానికొస్తే అద్భుతంగా పనిచేస్తదండి బనానా. అరటిపండు నిద్ర పట్టని వాళ్ళకి అల్టిమేట్‌గా పనిచేస్తది.
సో అరటిపండుని ఎందుకు అరటిపండు ఇంత ఎఫెక్టివ్‌గా ఉంటదంటే, దీంట్లో పొటాషియం, మెగ్నీషియం అనేది సంపూర్ణంగా ఉండడం వల్ల మన బాడీ రిలాక్స్ అవుతది. మనం పగలంతా పని చేయాలంటే బాడీ యాక్టివ్‌గా ఉండాలి. మనిషి నైట్ పడుకుంటున్నప్పుడు రిలాక్స్ అవ్వాలి. ఆ రిలాక్స్ అవ్వడానికి మనకి సంపూర్ణంగా కలిగున్న విటమిన్స్ ఏమన్నా ఉన్నాయంటే మన పొటాషియం, మెగ్నీషియం, బి6 విటమిన్ కూడా సంపూర్ణంగా ఉండడం వల్ల మనకి నిద్ర మంచిగా పడతదనమాట. సో దాంతో పాటు సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పొటాషియం, మెగ్నీషియం, బి6 విటమిన్స్ ఉన్నాయి గదా! ఇవి చాలా అవసరం. నరాల బలహీనత, నరాల తిమ్మిర్లు ఇంకా ఎన్నో రకాల సమస్యలు రాకుండా నిద్ర గూడా మంచిగా పట్టి బాడీలో ఇల్‌నెస్ గానీ, సో మంచిగా బాడీ చాలా టైర్డ్‌గా అనిపించే వాళ్ళకి గూడా చాలా అద్భుతంగా పనిచేస్తది కానీ దాంట్లో ఉన్న విటమిన్స్ అంతా బాగా యూజ్ అవుతాయన్నమాట. బనానాలో మంచి విటమిన్స్, మినరల్స్ ఎక్కువుంటాయి కాబట్టి మనకు బనానా అద్భుతంగా పనిచేస్తది. సో కాబట్టి మనం గూడా ఏంటి, మనం లైట్ టిఫిన్స్ చేసేసుకొని నైట్ డిన్నర్స్‌లో మనం పడుకోవడానికి 1 అవర్ ముందు మంచి ఒక బనానా తినండి. చాలామందికి డౌట్ ఉంటది. బనానా తినడం వల్ల డయాబెటిక్ పెరుగుతదా? సో, చాలామంది ఎందుకంటే నిద్రలేమి సమస్య పిల్లల్లో అధికంగా ఉంటే బనానా బెస్ట్ పనిచేస్తదండి. వాళ్ళు మొబైల్ కూడా ఇష్టపడరు. సో, పిల్లల్లో గానీ డయాబెటిక్ లేని వాళ్ళు గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బనానా తీసుకోండి. అద్భుతంగా పనిచేస్తది. అండ్ ఒకవేళ డయాబెటిక్ ఉండే వాళ్ళలో కూడా చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటది. వాళ్ళు కూడా ఒక బెస్ట్ రెమెడీ. ఎందుకంటే మనం ఆవు పాలు ఉంటాయి కదా! ఆవు పాలు తీసేసుకోవడం మంచిగా. పిస్తా ఉంటది. పిస్తా పౌడర్ గూడా మన బాడీలో మంచిగా రిలాక్స్ అయ్యి నిద్రకి ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ కూడా మంచిగా ప్రత్యేకంగా కలిగి ఉంటది. సో, పిస్తా తెప్పించుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఒక ఆవు పాలలో కూడా జస్ట్ ఒకవేళ కొంతమందికి ఆవు పాలు పడకపోతే ఆల్మండ్ మిల్క్ అయినా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆల్మండ్ మిల్క్ గానీ, ఆవు పాలు గానీ. సో, ఉన్న పాలలో ఇంకొద్దిగా వాటర్ డైల్యూట్ చేసుకోవాలి. థిక్‌గా అలా తాగకూడదు. డైల్యూట్ చేసుకొని ఇప్పుడు టీ కప్ అంత పాలు తీసుకున్నాం అనుకోండి. దాంట్లో ఇంకో టీ కప్ అంత వాటర్ ఏసుకొని వేడి చేసుకొని, ఆ వేడి చేసిన దాంట్లో కొద్దిగా బెల్లం పౌడర్, కొద్దిగా పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి. అంటే డయాబెటిక్ వాళ్ళు ఓన్లీ పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి. చాలా మంచిగా అద్భుతంగా పనిచేస్తదండి. నిద్రలేమి సమస్య ఉండే వాళ్ళలో స్పెషల్లీ చిన్న పిల్లల్లో అధికంగా నిద్రలేమి సమస్య, వాళ్ళు కూడా అధికంగా మొబైల్ యూజ్ చేయడము. సో, దానివల్ల ఎన్నో రకాల నరాల బలహీనత, తిమ్మిరటి, ఇమ్యూనిటీ తగ్గడం కూడా జరుగుతుంది. వాళ్ళకి బనానా బెస్ట్ రెమెడీ. అండ్ బనానా కొంతమంది ఏంటంటే డయాబెటిక్ వాళ్ళు కంట్రోల్ డయాబెటిక్ ఉంటే కూడా బనానా తీసుకోవచ్చు. లేదు కొంతమంది హై డయాబెటిక్ ఉండే వాళ్ళలో నిద్రలేమి సమస్య ఉంటే వాళ్ళు మాత్రం ఆవు పాలల్లో గానీ, లేదంటే మన ఆల్మండ్ మిల్క్‌లో గానీ పిస్తా పౌడర్ కలుపుకొని తాగితే మాత్రం మంచి నిద్ర పడతది. అండ్ న్యాచురోపతిలో ఇంకొక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, హాఫ్ బకెట్ వేడి నీళ్ళు తీసుకోండి. దాంట్లో ఒక 10 నిమిషాలు ఒక స్పూన్ ధనియాలేసుకొని 10 నిమిషాలు కాగబెట్టుకోండి. ఇదొక బెస్ట్ అండి. న్యాచురోపతిలో మనం ఫుడ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, వాటర్ థెరపీకి గూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. సో, హైడ్రోథెరపీలో బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం గూడా పాతకాలంలో ఇప్పుడు సిస్టమిక్‌గా మేము చదువుకున్నాం గాబట్టి వాటర్ థెరపీ అని జెప్తున్నాము. బట్ పాతకాలంలో నిద్ర పట్టకపోయినా, లేదంటే మనకి బాడీ పెయిన్స్ వచ్చినా గూడా పెద్దవాళ్ళు హాఫ్ బకెట్ నీళ్ళు తీసుకొని ఇంత సాల్ట్ ఏసి కాగబెట్టిచ్చేవాళ్ళు. అలాగా నిద్రలేమి సమస్య ఉంటే సాల్ట్ కాకుండా ఒక స్పూన్ ధనియాలేసుకొని పెట్టుకోండి. నరాలు మంచి స్టిమ్యులేట్ అయ్యి మంచి నిద్రొస్తది. కాబట్టి నిద్రలేమి సమస్య వల్ల ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఒక మనిషికి నిద్ర లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ సరిగ్గా ఎళ్ళలేము. లేట్‌గా లెగుస్తాం కాబట్టి హరీబరీగా వర్క్‌కెళ్ళిపోవాలి. దానివల్ల మనం మోషన్ సరిగ్గా ఎళ్ళలేము. బ్లోటెడ్‌గా ఉంటది పొట్టంతా. సరిగ్గా తినలేము. దానివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వర్క్ సరిగ్గా చేసుకోలేము. కాబట్టి స్ట్రెస్ పెరిగిపోతది. దానివల్ల జుట్టు ప్రాబ్లమ్స్, వైట్ హెయిర్ ప్రాబ్లమ్ ఒకటి కాదు. మనం జనరల్‌గా చూసుకుంటూ వస్తే ఎన్నో రకాల సమస్యలు నిద్ర సమస్య వల్లే వస్తాయి. ప్రాపర్‌గా పడుకోవాలంటే ఫస్ట్ మనం తొందరగా తినడము, లైఫ్ స్టైల్‌ని చిన్న చిన్నగా మార్చుకోవడము. అండ్ ఇప్పుడు నేను చెప్పిన 4, 5 రెమెడీస్ మీరు బనానా తినొచ్చు, ఆవు పాలల్లో కానీ ఆల్మండ్ మిల్క్‌లో పిస్తా పౌడర్ కలుపుకొని తాగడము, అండ్ ఎర్లీగా డిన్నర్స్ చేయడము, అండ్ పడుకోవడానికి ముందు హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో ఒక స్పూన్ ధనియాలేసుకొని కాళ్ళు పెట్టుకోవడము. ఇవన్నీ చేస్తే మంచి నిద్ర పడతదండి. ఎర్లీ మార్నింగ్ లెగుస్తాము, 1 అవర్ మంచిగా యోగా చేసుకోండి. చూడండి మార్నింగ్ లేచాక 1 అవర్ యోగా, దాని తర్వాత మంచిగా మనకి ఏదైనా బ్లోటింగ్ గాని అలాంటి ప్రాబ్లమ్ ఉంటే జీలకర్ర, పుదీనా నీళ్ళలో వేసుకొని లైట్‌గా మరిగించుకొని ఆఫ్టర్ యోగా మంచిగా 250 ఎంఎల్ వాటర్ తాగడం. దాని తర్వాత లైట్ టిఫిన్స్, లంచ్, డిన్నర్ ఎర్లీ డిన్నర్స్ చేయడము. నిద్రలేమి హెవీ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు ఎందుకంటే మెడిసిన్స్ వాడేవాళ్ళు ఉంటారు కొంతమంది. స్లీపింగ్ టాబ్లెట్స్ లేదంటే కొంతమంది స్లీప్ యాప్నియా మెషిన్స్ వాడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇవన్నీ లేకుండా మంచి నిద్ర పట్టాలంటే నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి. ప్రతిరోజు యోగా చేసుకోండి. డే అంతా యాక్టివ్‌గా ఉండాలంటే చాలామంది అడిగారు. మీరేమో వేడి నీళ్ళతో స్నానం చేయమంటున్నారు. చాలామంది డాక్టర్స్ చన్నీళ్ళతో స్నానం చేయమంటారు. ఎందుకు మేడం అంటుంటారు. సో, పొద్దున్నే లేచిన వెంటనే బాడీ యాక్టివ్‌గా ఇంకా లెథార్జిక్‌నెస్ తగ్గి బాగా సూపర్ స్పీడ్‌గా ఉండాలి బాడీ అనుకున్నప్పుడు మంచిగా మార్నింగ్ చన్నీళ్ళతో స్నానం చేయాలి.
ఆ చన్నీళ్ళతో స్నానం చేయడం వల్ల బాడీ యాక్టివ్ అయిపోతది. అదే వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల రాత్రిపూట బాడీ రిలాక్స్. ఇంక యాక్టివ్ అవుతే పనికెళ్ళిపోతాం. యాక్టివ్ కాదు, బాడీ పడుకోవాలి. రిలాక్స్ అవ్వాలన్నప్పుడు వేడి నీళ్ళలో కాలు పెట్టు, ఇదే రెండిటికి వ్యత్యాసం. సో, వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవడం అండ్ మంచిగా కంఫర్టబుల్ డ్రెస్ తీసుకోవడం, రూమ్ లైట్లు ఆపేసి ప్రశాంతంగా పడుకోవడం. అది చేయడానికి ముందు డిన్నర్ తొందరగా చేయడము అండ్ బనానా గానీ, మనకి ఏది కంఫర్ట్ ఉంటే, ఏది దగ్గరలో మనకు అవైలబుల్‌గా ఉంటే, సో, లేవు గదా అని చెప్పేసి మనం మొత్తానికి వదిలేయకుండా ఉన్నదాన్ని మనం ఇలా చేసుకొని తీసుకుంటే మాత్రం మంచి నిద్ర పడతది. ఒక మనిషి ప్రాపర్ స్లీప్ ఉంటే వాళ్ళ డే గాని, వాళ్ళ వాళ్ళ హెల్త్ గాని ఎంతో హెల్తీగా ఉంటారండి. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.